నేనేం అడగట్లేదు, ఎవడన్నా పోటీ చేయమనండి. నేను ఎందుకు అడుగుతున్నా? నేను ఎవరిని అడగలా. ఇక్కడ పీలా గోవిందే పోటీ చేయాలి, ఇక లేకపోతే ఇంకొకటి బుద్ధా నాజాదీసే పోటీ చేయాలి. వాళ్ళిద్దరు కొట్టుకొని ఎవరి సీట్ వస్తుందో వాళ్ళకే తెలియదు. ఎందుకు వాళ్ళిద్దరులో ఎవరికి ఇస్తారో లేదో తెలియదు. అయినా నాకు అనవసరం సబ్జెక్ట్ అది. వాళ్ళ పార్టీలో ఏం చేసుకుంటారో ఆ పార్టీ ఇచ్చుకుంటారో లేదో, ఆ పార్టీలో ఆ జనసేనకి ఇచ్చుకుంటారో ఆ పార్టీలో తెలుగుదేశంకి ఇచ్చుకుంటారో అనేటువంటిది మన సంబంధం. ఏం ప్రకటించారు? పార్టీ నిర్ణయం తీసుకుంది. పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్న దాంట్లో 11 సీట్ల విషయంలో వారు నిర్ణయం తీసుకొని దానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు ప్రకటించారు. సీట్లు కాదు, ఇన్ఛార్జీలు ప్రకటించారు. సీట్లు అనేటువంటివి ప్రకటించినప్పుడు సీట్లు అంటే బీఫార్మ్లు ఇస్తే సీట్లు అవుతాయి. ఇన్ఛార్జీలు అనేటువంటి ప్రకటనలో భాగంగా కొన్ని మార్పులు చేర్పులు అనేటువంటివి చేశారు. నేను చాలా సందర్భాలు చెప్పాను. ముఖ్యమంత్రి గారు మా పార్టీ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి, మా పార్టీకి జాతీయ అధ్యక్షుడు. వారు ఏం చెప్తే చేయడానికి మేము ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి నాయకులను కానీ, లేదా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, వారు ఏం చెప్తే చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళు. మాకు సీట్ ఇవ్వకపోతే ఇంకో పార్టీ చూసేటువంటి ఆలోచన కానీ, సీట్ ఇవ్వకపోతే ఇంట్లో కూర్చున్నటువంటి రకం కానీ మేము ఎవరం కాదు. మాకు సీట్ ఇచ్చినా, మాకు సీట్ ఇవ్వకపోయినా, మమ్మల్ని పోటీ చేయమన్నా, మాకు పోటీ చేయొద్దన్నా జగన్మోహన్ రెడ్డి గారి జెండా పట్టుకొని తిరిగేటువంటి రకం ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం.